ఇంకొక మాట కూడా అక్కడ చెప్తున్నాడు. మరి సుంకరులు యోహాను చేత బాప్తిసం పొందరు కానీ ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు పొందలేదు. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. వారు మరి వీధుల్లో పిల్లకాయలు ఆటలాడుకునేటువంటి వారి వలె వారు ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ, ఇక్కడ యోహానుకు ఒక రకమైన విమర్శ, యేసు ప్రభువుకి ఒక రకమైన విమర్శ. యోహానేమో మరి తినకయు త్రాగకయు వచ్చును గనుక వాడు దయ్యం పట్టిన వాడు అన్నారు. మనుష్య కుమారుడేమో తినుచు త్రాగుచూ వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతూ అని వాళ్ళు విమర్శిస్తున్నారు. చూడండి, కొంతమంది ఉంటారు చూస్తారా, వాళ్ళు మంచి చేస్తున్నా విమర్శిస్తారు. ఇక ఏదైనా సరే దాన్ని ఏదో విధంగా దాన్ని విమర్శలోకి తీసుకురాగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు ఈ శాస్త్రులు, ఈ యొక్క పరిసయ్యులు. అయితే ప్రియులరా, ఇప్పుడు మనము 36వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి పరిసయ్యుడు, రెండవది పాపాత్మురాలైన స్త్రీ అంటున్నాడు. ఆమెకు వాస్తవానికి ఏదో పేరు ఉంటుంది, కానీ ఆ పేరు ప్రక్కగెలిపోయింది. మరి ఆమె చేసే క్రియలను బట్టి, ఆమె జీవించే జీవితాన్ని బట్టి ఆమె పేరే ఎలా మారిపోయింది? పాపాత్మురాలైన స్త్రీగా ఆమె పేరే మారిపోయిన పరిస్థితి. అలాంటి భయంకరమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు గురించి కూడా మనము కొంచెం ఆలోచన చేసుకుంటే, ఈ ఇద్దరు మానవులమైనటువంటి మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా ఇద్దరిలో ఎవరో ఒకరిలాగా ఉంటాం లోతుగా ఆలోచన చేస్తే. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి పరిసయ్యుడు, రెండు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ప్రియులరా, ఈ పరిసయ్యుడు యేసు ప్రభువుని తన ఇంటికి భోజనానికి రమ్మని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో కొంత దేవుని ప్రేమ కలిగిన వాడిగే ఉన్నాడు. అస్సలు దేవుడంటే ఇష్టమే లేదనుకోండి ప్రియులరా, అస్సలు ఏమాత్రం కూడా దేవుడంటే అతనికి గౌరవం లేదనుకోండి, పిలవడేమో. ఒకవేళ అతడు ఏ ఉద్దేశంతో పిలిచాడో కూడా మనకు సంపూర్ణంగా తెలియదు. కొంతమంది ఏమంటారంటే, మరి పిలవటానికి ప్రేమతో పిలిచాడు కానీ ఆ తర్వాత ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియలేదని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, అతడు యేసు ప్రభు మా ఇంటికి వస్తే నాకు గొప్ప పేరు వస్తుంది, అబ్బా పలానా వ్యక్తి ఇంటికి యేసు ప్రభువే వెళ్ళాడు అనేటువంటి గొప్ప పేరు నాకు కావాలి అనే ఉద్దేశంతో పిలిచాడని మరికొంతమంది అంటారు. మొత్తానికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేశాడంటే, యేసు ప్రభు నా ఇంటికి రావాలి, నా ఇంటిలో భోజనము చెయ్యాలి అని ఆశించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అది ఆశించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి యేసు ప్రభు మరి పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు ఆయన. మనము పిలవాలే కానీ, మనం ఆయన ఆహ్వానించాలే కానీ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్పనిసరిగా మన దగ్గరకు వస్తాడు. చూడండి, పరిసయ్యుడు పిలిచినప్పుడు పరిసయ్యుడి గురించి పూర్తిగా దేవునికి తెలీదా?
తెలుసు అయినప్పటికి కూడా రాను అనకుండా ఆ ఇంటికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అదే సమయంలో అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె పాపాత్మురాలు అని మనం చూస్తున్నాం. ఆమె గురించి మనం చూస్తే ఆమె కూడా యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇద్దరు యొక్క జీవిత విధానాలు లేకపోతే వారి ప్రవర్తన తీరు మనము గమనించినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఇటువంటి మరి ఇద్దరిలో ఎవరో ఒకరి యొక్క ప్రవర్తన మనము కలిగి ఉంటాం. అది ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఎవరో ఒకరి ప్రవర్తన కలిగి ఉంటాం, కానీ ఇద్దరు ప్రవర్తన కలిగి ఉండలేం. ఏదో ఒకటి మాత్రమే మనలో ఉంటుంది. ప్రియులారా, అయితే ఆ యొక్క పరిసయుడు లాంటి జీవితమైనా మనము జీవిస్తూ ఉండాలి, లేకపోతే ఈ పాపాత్మురాలు లాంటి హృదయ స్థితి అయినా మనము కలిగి ఉంటాం. కనుక మనము ఏ హృదయ స్థితి కలిగి ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఏ హృదయ స్థితి మంచిది అనేది మనం చూసుకోవాలి. ఆ మంచి స్థితిని మనము కలిగి ఉన్నామా లేదా అని కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ దినమున పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలు గురించి మనము ఆలోచన చేస్తే చూడండి, ఆమె ఏం చేస్తుందంట? సీమోను ఇంట కూర్చుని ఉన్నాడని తెలుసుకొని, చూసారండి ఏంటండి? యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని అనే మాట గమనించండి. ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అనేది తెలుసుకుంది. అంత మాత్రమే కాదు, దానికి ముందు ఆమె యేసు ప్రభు ఏమై ఉన్నాడో కూడా తెలుసుకుంది. అందుకే ఆయన ఎక్కడున్నాడని తెలుసుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అనేది ఆమె తెలుసుకోవటం అనేది మనం చూస్తే ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకుంటలేదు. ఇల్లులు చాలా ఉన్నాయి, అయితే ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు అనే విషయం మనము తెలుసుకుని మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. చాలామందికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే సరిగా తెలియదు. ఇక్కడ ఈ యొక్క సీమోను పేతురికి యేసు ప్రభు అంటే మరి ఏం తెలిసింది? ఆయన కూడా చాలామంది జనం ఉంటారు. ఆయనే గనక మన ఇంటికి వస్తే మన పేరు అందరికీ తెలిసిపోద్ది అనే విషయమే తెలుసుకున్నాడు. అంతేగాని అసలు ఆయన ఎవరు అనే విషయం ఏమాత్రం కూడా లోతుగా తెలుసుకోలేకపోయాడు. కానీ పాపాత్మురాలైన స్త్రీ అయితే ఆయన ఒక ప్రవక్త కాదు. అందరూ అనుకున్నట్టు ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన రక్షకుడు అనే విషయం ఈ యొక్క మరి స్త్రీ తెలుసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమె ఆయన ఆ ఇంట కూర్చున్నాడని తెలుసుకుని ఏం చేసిందంట? ఒక అత్తరు తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు గురించి మనం పరిశీలనగా తెలుసుకోవాలి. ప్రభు గురించి మనం పరిశీలనగా తెలుసుకోవాలి. సంపూర్ణముగా మనము తెలుసుకోవాలి. ఆయన గురించి మనము మరి తెలుసుకున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, మనకు తెలిసేది ఏంటి అంటే ఆయన చాలా పరిశుద్ధుడు. ఆయన జీవితములో, ఆయన జననములో పాపము లేదని, ఆయన జీవితంలో పాపము లేదని మనకు అర్థమవుతుంది. ఆయన గురించి కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో కూడా ఏమి లేదు చెప్పండి, పాపము లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, గమనించండి, మరి సీమోను ఈ విషయం తెలుసుకున్నాడా? సీమోనికి ఈ విషయం అర్థమయ్యిందా అంటే సీమోనికి అంతగా అర్థం కాల. అందుకే అంటాడు, ఈయనెవరో ప్రవక్త అనుకున్నాను, ప్రవక్త కాడేమో
ఆమె ఎవరో ఇతను గమనించలేకపోతున్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు ఏంటి? మరి నీతిమంతుడైతే, ప్రవక్త అయితే ఆమెతో మాట్లాడలేడు కదా అనేటువంటి ఆలోచిస్తున్నాడంటే యేసు ప్రభుని అతడు ఏం చేయలేదు, పూర్తిగా గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు, తెలుసుకోలేకపోయాడు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మనము మరి ప్రభువుని ఎంతవరకు తెలుసుకుంటామంటే, మనకేదో ఉపయోగపడతాడు, మనకేదో మేలు చేస్తాడు, మనకేదో సహాయం చేస్తాడు, ఆయన గనక నమ్ముకుంటే మనకు అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, మనకు మంచి ఘనత వస్తుంది, విలువ వస్తుంది అనే రీతిలోనే మనం ప్రభు దగ్గర ఉంటున్నాము తప్ప, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనే రీతిలోనే మనం ప్రభు దగ్గర ఉంటున్నాం తప్ప, నిజంగా మరి ఆయన గురించి మనకు తెలిసినట్లయితే మరి మన జీవితాల్లో మనం ప్రభు దగ్గరికి ఎలాగొస్తాం? చూడండి, ఈ యొక్క స్త్రీ ఆయన గురించి తెలుసుకుని ఎలాగొచ్చినట్టుగా మనకు కనబడుతుందండి. ఒక అత్తరు బుడ్డి తీసుకుని ఆయన దగ్గరకు వచ్చినట్టు మనం చదువుతాం. చదవండి అన్నమాట. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చిందంట. ఎలాగొచ్చిందండి? ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆయన్ని నేను ఆరాధించాలి, గణపరచాలి. ఆయన మామూలుగా అందరిలాంటి వ్యక్తి కాదు, అందరూ అనుకున్నట్టు మరి మామూలు వ్యక్తి కాదు, లేక ఒక ప్రవక్త కాదు. ఆయన మరి ఆరాధించటానికి యోగ్యుడు, ఆరాధించటానికి అర్హుడు అనే విషయం ఆమె తెలుసుకుంది. కాబట్టే ఆమె ఏం తెచ్చింది? అత్తరు బొడ్డు తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో మనము దేవుణ్ణి నిజంగా పరిశీలనగా తెలుసుకుంటే, మనము దేవుని సన్నిధికి వట్టి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రామండి. మనము వట్టి చేతులతో దేవుని సన్నిధికి వస్తున్నామంటే అర్థం ఏంటంటే, దేవుని గురించి మనకు సరిగా అవగాహన కలగటం లేదు, దేవుని గురించి మనకు సరిగా అవగాహన కలగటం లేదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. చూడండి, దేవుని వాక్యములో ఆమె మరి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. ఏమండి? వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలేను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈమె అత్తరు తీసుకొచ్చిందంటే తన శక్తి అంతా మరి తన శక్తి కొలది ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అత్తరు అంటే తక్కువ రేటు ఉండదు కదా. సెంటు అనేది చాలా ఖరీదైనది, విలువైనది. కనుక ఆమె ఏదో ఒక కొబ్బరికాయో లేకపోతే ఏదో చిన్నదేదో తీసుకుని రాలా. ఆమె ఏం తీసుకొచ్చిందండి? అత్తరు తీసుకుని వచ్చింది. చాలా విలువైంది ఆయన సన్నిధికి తీసుకుని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము దేవునికి మరి ఈ యొక్క విలువైనటువంటిది ఏంటంటే మన హృదయమే కదా. ఆ హృదయాన్ని మనం ఎక్కడో పెట్టి, మన మనసు ఎక్కడో పెట్టి దేవుని దగ్గరికి రావటం కాదు. చాలామంది అలాగే ఉంటారు, ఉండటానికి దేవుని దగ్గరికి వస్తారు, కానీ వారి మనసు అంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వారి హృదయం అంతా ఏదేదో ధ్యానిస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఉండటానికి మందిరములో ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు, కానీ వారి యొక్క జీవితము లేకపోతే వారి యొక్క హృదయము లేక వారి యొక్క మనసు అనేది అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఒక విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాన్నే దేవునికి కానుకగా మనము తీసుకురావాలి.
మన హృదయమునే దేవునికి కానుకగా మనము అర్పించేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, అందుకని అంటున్నాడు దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం గనక మనము చూడగలిగితే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా మీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటుతో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించున్న. చూసారా, ఈనాడు నిజంగా మనము దేవుని దగ్గరకు వచ్చేది ఏదన్నా మేలు పొందాలనే తప్ప రక్షణ పొందాలని కాదు. చాలామంది ప్రభు దగ్గరకు వచ్చేది ఏదైనా మేలు పొందాలి, దేవుడేమైనా మేలు చేస్తాడేమో అనే ఉద్దేశంతోనే వస్తారు తప్ప దేవుడిచ్చే రక్షణ నాకు కావాలి అనే ఉద్దేశంతో రాకపోతే మనము ఈ యొక్క పరిసయ్యులు లాంటి వాళ్ళం అన్నమాట. ఆ సీమోను లాంటి వాళ్ళం. మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? నలుగురిలో ఏదో గౌరవం కొరకు వస్తున్నామా? లేకపోతే ఏదో ఒక పాట పాడితే అందరూ కూడా చాలా బాగుంది అని అంటే అదేదో నాకేదో విలువగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం వస్తూ ఉన్నామా? మనం దేవుని దగ్గరికి ఏ మనసుతో వస్తూ ఉన్నాం, ఏ ఆలోచనతో వస్తూ ఉన్నాం అనేది దేవుడు గమనించడా? దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన హృదయాంతరంగాలు పరిశీలన చేసే దేవుడు. హృదయాంతరంగాలు పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో లూకా సువార్త 7వ అధ్యాయములో మనము చూసినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటికి లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. యూదులు ఎవరైనా అతిథులు వచ్చారంటే వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, తర్వాత వారికి తుడుచుకుంటానికి టవలిస్తారు, ఆ తర్వాత వాళ్ళ నెత్తి మీద నూనె పోస్తారు, ఆ తర్వాత వాళ్ళని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటారు. ఇది యూదుల ఆచారం. మనమైతే రెండు కూర్చుని మరి చేయిస్తాం, కుర్చీ వేసి కూర్చోబెడతాం. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సీమోను అనేటువంటి వ్యక్తి ఆయనను పిలిచాడు కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయలేదు. పిలవటానికి బాగానే పిలిచాడు కానీ ఆ తర్వాత ఆయన పట్ల ఎంత గౌరవం ఉండాలో, ఎంత ప్రేమ ఉండాలో అది లేదు. ఈ రోజున చాలామంది మనలో ఆయన పిలవటానికి బాగానే పిలుస్తాం, తండ్రి అంటాం, ప్రభు అంటాం, యేసయ్య అని పిలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చేయడానికి ప్రార్థన బాగానే చేస్తున్నాం తప్ప లోపల మన హృదయాల్లో ఆయన పట్ల ఎంత భయం ఉండాలో అంత భయం ఉండట్లేదు, ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ ఉండట్లేదు. ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తించాలో అలాగా ప్రవర్తించలేని వారిగా మన జీవితాలు ఉంటున్నాయేమో ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం పెదాలతో పిలిచిన పిలుపులు, పిలిచాడు కదా మా ఇంటికి రండి భోజనానికి అని, అయితే అది సరిపోతుందా? అలాగే మనం కూడా చేస్తున్నాం ప్రార్థనలు ప్రభువా అని చెప్పేసి అది సరిపోతుందా? అది కాదు కావలసింది. ఇంటిలోనికి కాదు ఆహ్వానించవలసింది, హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇక్కడ తేడా గమనించండి. సీమోనేమో తన ఇంటిలోకి ఆహ్వానిస్తే, ఆ పాపాత్మురాలైన స్త్రీ అయితే తన హృదయంలోనికే ప్రభువుని ఆహ్వానం చేసుకుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా,
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. ఆయన పట్ల మన హృదయంలో ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నామో దేవుడు గమనిస్తాడు. ఈ సీమోను మరి దేవుని పట్ల లోపల గొప్ప మంచి అభిప్రాయము కలిగి లేడు, భయము కలిగి లేడు. నేను కాబట్టి ఆయనకు భోజనం పెట్టగలుగుతున్నాను, నేను ధనవంతుడిని కాబట్టి, నాకు ధర్మశాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి అనేటువంటి అతిశయాలు, గర్వాలు అతని హృదయంలో పేరుకుపోయినాయి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చేసే క్రియలు కూడా చాలా మట్టుకు ఇలాంటి వృధాతిశయముతో చేస్తున్నామేమో. ఏమాత్రము కూడా తగ్గింపు లేకుండా, ఏమాత్రము కూడా గ్రహింపు లేకుండా మనము జీవిస్తూ, చాలామంది సీమోను పేతుర్లు ఎక్కువ ఉంటారండి సంఘంలో. 100 మంది ఉంటే అందులో ఇంచుమించు 90-95 మంది ఈ సీమోన్ లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది వారు తమ గురించి తాము ఆలోచించుకోరు, ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. ఈ సీమోన్ ఏం చేస్తున్నాడు? తన గురించి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నాడా? తన గురించి ఆలోచన చేయట్లేదు. ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? ఈమె పాపాత్మురాలే అంటున్నాడు. ఆమె పాపాన్ని ఆలోచన చేస్తున్నాడు. యేసు ప్రభును కూడా ఏమంటున్నాడు? ఈయనేదో ప్రవక్త అనుకున్నాను, నేనే గొప్పోడు అనుకున్నానే, అన్నీ తెలుసు అనుకున్నాను. ఈయనకేమీ తెలీదు. పాపాత్మురాలతో మంచిగా మాట్లాడతాడేంటి? ఆమెను ముట్టుకొనిస్తాడేంటి? చీచి అని చెప్పి తరమాలి కదా, ఈయనే నిజమైన ప్రవక్త అయితే అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే వీడి పరిస్థితి ఏంటంటే వాడి గురించి ఆలోచించుకునే పరిస్థితి కాదు, కానీ ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితి. మనలో చాలాసార్లు ఇదే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు అనేది కాదు మనకు ముఖ్యం. అది మనకు అసలు అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఓ సోదరుడు నాతో అంటాడు, ఏంటనయ్యా నువ్వు చూడలేదా ఈరోజు వాళ్ళు ఎంత అల్లరి చేశారో అంటాడు. అలా ప్రతి వారం ప్రతిదీ ఏదోటి చెప్తాడు. అక్కడ ద్రాక్షారసం చొక్కడిపోయింది అంటాడు. ఎప్పుడు పోయిందంటే ద్రాక్షారసం చొక్కబడిపోయింది అంటే అర్థం ఏంటి? ఏదో విధంగా ఇక్కడ ఏదో నా ఆత్మకి బాధ కలిగిపోతుంది, ఇక్కడ ఏదో మంచి జరగవలసింది అంత జరగట్లేదు అన్నట్టుగా. మరి అంటే ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే అసలు నీకు ఆత్మ ఏమున్నట్టు? అక్కడ సొక్కాడిందో, ఇక్కడ ఆమె మాట్లాడిందో, అక్కడ ఏం చేస్తుందో నీకెందుకు తెలుస్తున్నాయి? నువ్వే ఆత్మ కలిగి ఉన్నావు? ఈ సీమోను ఆత్మ కలిగి ఉన్నావు, ఈ పరిసయ్యుని ఆత్మ కలిగి ఉన్నావు కాబట్టి నీకు అన్నీ తెలుస్తున్నాయి. నిజంగా ఆ పాపాత్మురాలు అయినటువంటి స్త్రీ ఆత్మే ఉంటే అసలు మనకు ఆ విషయాలు ఏమైనా అర్థమవుతాయండి? ఆ విషయాలు ఏమన్నా ఎవరు ఎలాగున్నారో, ఎవరేమంటున్నారో, ఎవరితో ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారో, ఎవరెవరిని చూస్తున్నారో, ఇవన్నీ కూడా మనకి ఎందుకని? ప్రియులరా, మన స్థితి ఏంటో మనం చూసుకోవాలి, మన హృదయ స్థితి ఏంటో మనం చూసుకోవాలి, మన పరిస్థితి ఏంటో మనం చూసుకోవాలి. కనుక మన భక్తి చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ మరి సీమోను లాంటి ఆత్మ మనలోకి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి మనసు వచ్చినప్పుడు మనకు మనమే లెంపలేసుకుని, ప్రభా ఈ బుద్ధి నాకు తీసేనైనా, నా గురించి నేనే తెలుసుకోవాలి, నా గురించి నేనే చూసుకోవాలి, నా హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాల విషయంలో నేను కన్నీరు కార్చాలి అనేటువంటి వారిగా మనము కనబడాలి తప్ప ఇతరులను పరిశీలన చేసి నేనేదో మంచివాడిని అయిపోయాను, మారు మనసు పొందేశాను, ఇంకా వాళ్ళకి భక్తి లేదు, భయం లేదు, వాళ్ళకి నీతి లేదు, వాళ్ళకి అది లేదు, ఇది లేదు అనేటువంటి ఇతరుల పరిశీలన అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారే ఈ సీమోను. పిలవటానికి పిలిచాడు కానీ మరి ఆయన పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు. అలాగే రావటానికి మందిరానికి వస్తాం కానీ ఆయన పట్ల తీసుకోవలసినటువంటి ఆ యొక్క జాగ్రత్తలు ఎవరైతే తీసుకోరో వారే ఈ సీమోను.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిలో మనం ఎవరికిలాగా ఉన్నాం? సీమోనులాగా బ్రతుకుతున్నామా? కాలాన్ని గడుపుతున్నామా? నాకు అన్నీ తెలుసులే, ఇంకా వీళ్ళకే తెలీదు, వాళ్ళే మంచోళ్ళు కాదు, నేనే దేవదూతని అనేటువంటి ఆలోచనలోకి వస్తున్నామా? లేకపోతే మరి ఇతరులు ఎవరిని కాకుండా మనమే చూసుకుని అయ్యో అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉందండి. అక్కడ ఉన్న మాట ఏంటంటే వెనుక తట్టున నిలిచి అని ఉంటుంది. ఎక్కడుందంట? ముందు వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి. చూసారండి, చూడండి, ముందుకు రావటానికి ఆమెకు భయము. ఎందుకంటే నేను పాపిని, పాపాత్మురాల్ని. ఆయన తేజోమయుడు, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన తేజోమయుడు. ఆయన ముందు నేను ఎలాగ నిలబడగలను అనేది ఆమె యొక్క భావం. ఈ భావం మన భక్తిలో ఉందా? ఈ భయం మన భక్తిలో ఉందా? మనం పాడే పాటలో ఈ భయం ఉంటుందా? మనం చేసే ప్రార్థనలో ఈ భయం ఉంటుందా? మనం ఇచ్చే కానుకలో కూడా ఈ భయం ఉండాలి. నేను కాబట్టి ఇవ్వగలుగుతున్నాను. కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. ప్రియులరా, జాగ్రత్తగా మనము గమనించుకోవాలి. మనం చేసే ప్రతి దానిలో కూడా భయం అనేది ఉండాలి. చూడండి, ఆమె వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలిచి అనే మాట మనము గమనించాలి. ఆయన పాదముల దగ్గర నిలిచి ఏడుస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక సీమోనులో భయం కనపడలేదు, ప్రేమ కనపడలేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీలో భయం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, ఎంతో తగ్గింపు కనబడుతుంది. సీమోనులో తగ్గింపు కూడా కనబడట్లేదు. మన భక్తిలో ఉండవలసినవి భయము, మన భక్తిలో ఉండవలసింది ప్రేమ, మన భక్తిలో ఉండవలసింది మరి తగ్గింపు ఉంటున్నామా? అలాగా మనం భక్తి చేయగలుగుతున్నామా లేదా అని చెప్పి ఎవరి మట్టుకు వారిమే మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ఇక్కడ మరి అత్తరు తీసుకుని వచ్చి, అంటే ఈ అత్తరు దేనికి వాడేదంటే ఆమె ఇతరులను ఆకర్షించడానికి ఈ సెంటు వాడుతూ ఉండేది. ఈ సెంటు అనేది తన కొరకు ఆమె కొనుక్కుంది. కానీ ఇప్పుడు అది తన కొరకు కాకుండా మరి దేవునికి ఇవ్వగలుగుతుందంటే ఆమె ప్రభువుని అంతగా ప్రేమించగలుగుతుంది. దేవుని పట్ల ఆమెను అంతగా ఏదైనా సరే మనది అనుకున్నది మనమే వాడుకుంటే మనం భక్తిహీనులు, మనం ప్రేమ లేని వాళ్ళం. అది నీదే, కానీ నువ్వు వాడుకోకుండా ఇది నేను దేవునికి ఇవ్వాలి, అది నీ కష్టార్జితమే, నీ సంపాదనే, కానీ అది నువ్వే తింటే నువ్వు దేవుని పట్ల ప్రేమ లేనివాడు, దేవుని పట్ల భక్తి లేనివాడు. కానీ ఆమె అది ఏం చేసిందంటే అది దేవునికి ఇచ్చింది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నాది అనేటువంటి ఆ స్వభావం ఆమెలో లేదు. కానీ ఇది మరి దేవుని గురించి తెలిసిన తర్వాత ఇది నేను వాడుకోవటం కాదు, అది ప్రభువుకి వాడాలి, ఆయన ఆరాధన చేయటానికి ఇది ఉపయోగించాలి అని చెప్పి ఆమె విలువైనది తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర మరి పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విలువైనటువంటి మన హృదయాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టగలిగినటువంటి ఆ భక్తిని దేవుడు కోరుతున్నాడు అనమాట. వీళ్ళిద్దరి గురించి మరి బైబిల్లో వివరంగా రాయటానికి గల కారణం ఏంటంటే, మనము హృదయాన్ని ఇచ్చే భక్తి చేయాలి తప్ప హృదయం ఇవ్వకుండా మీరు ఎన్నిచ్చినా అది నాకు ఏమాత్రం కూడా ఇష్టము కాదు అనేది దేవుని మాట. నాకు కావలసింది హృదయం. ఇంటిలో చోటు ఇవ్వటం కంటే ఎందులో చోటు ఇవ్వాలి? హృదయములో చోటు ఇవ్వాలి. చూడండి, అపోస్తలులకు కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. చాలండి. ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? మమ్మును హృదయములో చేర్చుకోవాలి. ఇక్కడ అదే జరిగింది. అతనైతే ఇంటిలోనే చేర్చుకున్నాడు, కానీ ఈమె అయితే ఎక్కడ చేర్చుకుంది? హృదయములోనే చేర్చేసుకుంది. కనుక ఈ రోజున మనము ప్రభువుని హృదయంలో చేర్చుకున్న వారికి ఎంతమంది ఉన్నాం? నిజంగా మన హృదయంలో ప్రభువుకి ఎంతమంది చోటు ఇవ్వగలిగాం? మన హృదయంలో నిజముగా చోటు ఇవ్వగలిగిన వారిగా ఎంతమంది భక్తి చేస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి ఎవరి మట్టుకు వారమే జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడింది. కనుక దేవుడికి ఇటువంటి భయముతో కూడిన భక్తి కావాలి. అదే కదా మన లోకసువార్త 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చాలాసార్లు. చదవండి ఒకసారి. లోకసువార్త 18వ అధ్యాయములో 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని కేకలేస్తాను. కనుక ఆరాధన ఎలాగుండాలంటే అలాగుండాలి. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయములో 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చదవాలి. చూడండి, ఇక్కడ ఒక్కొక్కరికి 6 రెక్కలుండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తమ కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండే. మనం సాధారణంగా మనకేంటంటే దోత అంటే మనకేం అలవాటు అయిపోయిందంటే స్త్రీ అనుకుంటాం కదా. ఇక్కడ ఏమన్నాడు? ప్రతివాడు అన్నాడు. ఏమన్నాడమ్మ ఇక్కడ? అంటే అర్థం ఏంటి? దోతలు ఎవరన్నమాట? పురుషులే, స్త్రీలు కాదు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తమ కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. అంటే ఎంత భయముతోనో చేస్తున్నారు. వారి దేహాలు దేవునికి కనబడకూడదని 2 రెక్కలతో వారి దేహాలు కప్పుకుంటున్నారు. కనుక మనము కూడా ఇలాంటి భయము కలిగి మనం ఆరాధనలో పాల్గొంటున్నామా? ఇలాంటి భయము కలిగి మనము దేవుని సన్నిధిలో సాగుతున్నామా అని ఎవరు మట్టుకు వారమే ఏం చేయాలి చెప్పండి? మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. అలాగా భయపడి ఆరాధన చేసేటువంటి వారిదే అంగీకృతమవుతుంది తప్ప భయము లేకుండా చేసే భక్తి అది దేవునికి ఏమాత్రం ఇష్టం. దాన్ని దేనితో పోలిస్తారంటే ఉప్పు లేని కూరతో పోలిస్తారు. ఉప్పు లేని కూరలో ఏముండదండి? రుచి ఉండదు. అలాగే భయము లేని భక్తి కూడా దేవునికి రుచిగా అనిపించదు. ఉప్పు లేని కూర మనకు ఎలా రుచి ఉండదో, భయము లేని భక్తి కూడా దేవునికి ఎలాగుండదు? రుచిగా అనిపించదు. ఆయనకు మంచి రుచి ఏంటంటే మనము గడగడలాడుతూ కీర్తన గ్రంథం 2వ కీర్తనలో 11వ వచనంలో ఏమన్నాడు? ఏంటండి? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు. ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఎంత భయపడతారో వాళ్ళకంత సంతోషం ఉంటుందని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి మనం ఎంత భయపడతామో మనకంత సంతోష సమాధానాలు ఉంటాయి. అదే కదా ఆ స్త్రీతో ప్రభు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఏమన్నాడు? సమాధానము గదానమై వెళ్ళు అన్నాడు కదా. చూసారా? సమాధానం ఎవరికి వచ్చింది?
ఆ పాపాత్మురాలకు వచ్చిందా, ఈ సీమోనుకు వచ్చిందా? పాపాత్మురాలకు వచ్చింది. కారణం ఏంటంటే ఆమె ఎంతో భయముతో, భక్తితో, గ్రహింపుతో, తానేంటో తాను పరిశీలనతో వచ్చింది. కనుక మనం నిజం చెప్పాలంటేనండి, కాళ్ళు కడుక్కోవటానికి ఎన్ని నీళ్ళు కావాలి? కనీసం చెంబుడు నీళ్ళైనా ఉండాలంటారా? చెంబుడు నీళ్ళు లేకుండా కాళ్ళు కడగలమంటారా? కాళ్ళు కడగలేం. ఇక్కడ యేసు ప్రభు కాళ్ళు ఆమె కడిగిందంటే ఆమె కనీసం ఎంత కన్నీరు కార్చింది చెప్పండి? ఒక చెంబుడు నీళ్ళైనా కన్నీరైనా ఆమె కార్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె అంత కన్నీరు ఎందుకు కార్చిందంటే ఆమె హృదయాన్ని లోతుగా త్రవ్వుకుంది. ఎంత వయసు నుంచి చేసిందో, ఏ రకాలైన పాపాలు చేసిందో అవన్నీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుని తన గురించి తాను తెలుసుకుంటేనే ఆమె ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, ఇంత మూర్ఖంగా ప్రవర్తించానే, ఇంత ఘోరంగా ప్రవర్తించానే, ఎంతమంది స్త్రీల జీవితాలు పాడు చేశాను, ఎన్ని కుటుంబాల్లో అశాంతిని పెట్టాను, ఎన్ని జీవితాల్లో నెమ్మది లేకుండా చేశాను అని ఆమె గురించి ఆమె ఎంతగానో ఆమె పరిశీలన చేసుకుని అంతగా ఏడ్చింది. చాలామంది అనుకుంటారు మేము అలాంటి పాపాలు ఏమీ చేయలేదు అనుకుంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అలాగ అనుకునేది ఎప్పుడంటే దేవుని ఆత్మ లేనప్పుడు. కానీ నిజంగా దేవుని ఆత్మ వస్తే మనము ఆమె కంటే ఏమాత్రము కూడా తక్కువ పాపాలు చేసిన వారము కాము. అది నిజం. అది ఆమె కంటే మనం తక్కువ పాపాలు చేసిన వాళ్ళం కాము. చూడండి 40వ కీర్తనలో మనము చూసినప్పుడు అక్కడ 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. చూసారా, దావీదుకు దేవునాత్మ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాట, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. చూస్తారా, లెక్కకి ఎన్ని ఉన్నాయంట? తల వెంట్రుకలను మించి ఉన్నాయి. మరి మనం అందరం కూడా ఈ మాట చెప్పలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే మనం సీమోను ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి నేను పెద్ద పాపం ఏం చేయలేదని అంటున్నాం. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఒకరికి మేలే చేశాను కానీ ఒకరికి కీడు చేయలేదండి అంటారు. అది ఎప్పుడు దేవుని ఆత్మ లేనప్పుడు. అదే వాళ్ళు దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఏమంటారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. ఏమంటారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని అంటారు. కనుక మన జీవితాల్లో ప్రియులరా, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె మరి ఆయన పాదములను కన్నీళ్లతో కడుగుతూ ఉందంటే ఒక్కొక్క పాపం ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ఒక్కొక్క కన్నీటి చుక్క కారుస్తూ ఉన్నప్పుడల్లా ఆ యొక్క కాళ్ళు కడగగలిగినంత నీరు, అంత వేదన, అంత పశ్చాత్తాపం అనమాట. అంత పశ్చాత్తాపం ఆమె. కనుక దేవుని కావలసింది మన భక్తి కాదు, మన పశ్చాత్తాపం కావాలి. చెప్పండి, ఏం కావాలి? దేవుడికి కావాల్సింది మన భక్తి కాదు, మన హృదయంలో పశ్చాత్తాపం కావాలి. మన పితరులు ఏం చేసేవారు? 10, 20, 25, 30, 50 గొర్రెలు తీసుకెళ్ళి బలిచ్చేసేవారు. అది దేవునికి వెక్కసమయ్యేది, ఇష్టమయ్యేది కాదు. ఇదేంటిది? ఇవన్నీ నాకు కావాలా? నాకు కావలసింది వాళ్ళని, నేను పాపిననే వేదన కనబడట్లేదు, నేను పాపిననే బాధ కనబడట్లేదు అని చెప్పి యెషయా గ్రంథంలో ప్రభువు మాట్లాడతాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పశ్చాత్తాపం అనేది మన జీవితాల్లో కావాలి. దావీదు రాజు ఆయన పాపం చేస్తున్న మాట నిజమే, కానీ ఆ తర్వాత ఈ స్త్రీ వలె ఆయన కూడా ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన అంతా ఆయన పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన అది. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయంలో 6వ కీర్తనలో మనం చూస్తే
6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పలుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు. అంటే అతడు అంత పశ్చాత్తాపడుతున్నాడని. అతని మనస్సు యొక్క వేదన ఎంత ఉందంటే, ప్రవాహములో పరుపు కొట్టుకుపోయేటంత ప్రవాహము ఎలాగుంటుందో అంత మనస్సులో ఆ కలవరం అనేది, వేదన అనేది దావీదు మహారాజు కలిగి ఉన్నాడు అని దాని అర్థం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము సీమోను లాంటి భక్తి చేయి ఎంతకాలం చేస్తాం? కనుక ఆ భక్తి కాదు మనకు కావాల్సింది, దేవునికి కావాల్సింది. దేవునికి మరి పరిశీలన మరితో కూడిన, భయముతో కూడిన భక్తి దేవునికి అవసరమై ఉన్నది. కనుక మరి ఆమె మరి కన్నీటితో ఆయన పాపములను మరి ఆయన పాదములను కడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పాదములను కన్నీటితో కడిగినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. కనుక ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందట. ఏంటండి? ఇప్పుడు ఆమె దగ్గర ఆయన పాదాలు తొడవటానికి టవల్ లేదు కాబట్టి ఇప్పుడు ఆమె దేనిని టవల్గా వాడుతుంది? ఆమె తల వెంట్రుకలని ఆమె టవల్గా ఉపయోగిస్తుందన్నమాట. అక్కడ మరి తల వెంట్రుకలు అనేవి చాలా విలువైనవి. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 15వ వచనం, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. చూసారండి, తల వెంట్రుకలు ఏంటంట? ఆమెకు ఘనం. ఇప్పుడు స్త్రీలందరికీ తల వెంట్రుకలే, వాళ్ళు అందం అంతా అందులో ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల అనేది ఎంతో ఘనమైనది. ఆ ఘనమైనటువంటి ఆ వెంట్రుకలతో ఆమె మరి ఆయన పాదాలు తుడుస్తుందంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అంతగా ఘనపరుస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే దేవుని పట్ల మనము ఎంతో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎంతో ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ స్త్రీ ద్వారా, పాపాత్మురాలైన స్త్రీ ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనము మనది అనేది దేవునికి ఇచ్చేయాలి. ఆమె తనది అనుకున్నది, ఇక నాకు ఇది వద్దు, ఇంతవరకు ఇది నాకు అవసరమైంది, కానీ ఇక నుంచి నాకు ఇది అక్కర్లా, ఇది ప్రభువుని ఆరాధించడానికి, గణపరచడానికి ఈ విలువైన అత్తర్ని నేను ఉపయోగించాలని ఆమె ప్రభువుకి ఇచ్చేస్తుంది. కనుక మనము కూడా చాలాసార్లు మరి ఈ మోకాళ్ళు, ఈ చేతులు, ఈ పెదాలు ఇవి మాత్రమే దేవునికి ఇస్తాం, కానీ అసలైంది, విలువైంది, ఘనమైంది హృదయం. ఆ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వలేని వారిగా మనం ఉంటూ ఉంటాం. కనుక మన హృదయాన్ని మనము దేవునికి ఇవ్వవలసినటువంటి వారిగా మనం ఉంటున్నామని దినాన్ని మన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని కనపరచడమే కాదు, పరిపూర్ణమైన ప్రేమ కూడా వ్యక్తపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ముద్దు అనేది ప్రేమకు గుర్తు. ప్రేమకు గుర్తు ముద్దు గనక ఆమె ఏం చేస్తుంది? ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది. కనుక దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళుగా ఉండాలి, దేవునికి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. దేవుని దగ్గర మన గురించి మనం తెలుసుకుని, మన పాపాల విషయంలో మనం తెలుసుకుని ఏడ్చేవారుగా ఉండాలి. ఆ దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. ఆ తర్వాత దేవుణ్ణి ప్రేమించేవారుగా కూడా మనం ఉండాలని ఈ స్త్రీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము సీమోనులాగా ఉంటున్నామా, లేకపోతే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీలాగా ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని మన మనస్సులు మార్చుకుని మరి మనం కూడా భయంతో, భక్తితో మరి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రేమిస్తూ
దేవునికి ఇస్తూ మనము భక్తి చేస్తే అప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. కానీ మనము ఏదో వచ్చి వెళ్ళినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. చాలామంది మోసపోతున్నారు, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఈ మోసకరమైన భక్తితో మనం నరకానికి వెళ్ళిపోకుండా మనం గ్రహింపగలిగిన భక్తితో పరలోకానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది నాది, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే నేను ఎందుకు ఏడవాలి, నేనేం తప్పు చేశాను, నేను ఎవరిని మోసం చేయలేదు అనేటువంటి రీతిలో నువ్వు ఉంటున్నావు. ఆమె ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. మనం ఎంత కన్నీరు కారుస్తామో అంతమగా మన పాపాలు క్షమించబడతాయి. కన్నీరు మన కన్నుల్లో నుంచి రాకుండా మన పాపాలు క్షమించబడవు. కన్నీరు మన పశ్చాత్తాపం లేకుండా మన పాపాలు క్షమించబడవు. కన్నీరు లేకుండా మన పాపాలు క్షమించబడవు. ఎన్ని పాపాలు చేస్తామో అన్నిటి విషయంలో మనము కన్నీరు కార్చిన అనుభవం అనేది మనకు ఉండాలి. సీమోనుకి కన్నీరు కార్చిన అనుభవం ఉందా? ఏడ్చిన అనుభవం ఉందా? ఆయన పాదాల దగ్గర నిలబడిన అనుభవం ఉందా? ఏమీ లేవు ఆయనకి. కానీ పాపాత్మురాలైన స్త్రీకి ఎన్ని లోతైన అనుభవాలు ఉన్నాయో కదా. కనుక మనం కూడా కేవలం దేవుని సన్నిధికి వచ్చి ఏదో మెప్పు కోరుకునేటువంటి భక్తి చేస్తున్నామేమో. అయితే మనము పరలోక రాజ్య వారసులము కాలేము. మన ఆత్మలకు సమాధానం ఉండదు. మన జీవితాలు, మన దీపాలకు మోక్షం ఉండదు. మన ఆత్మలకు మోక్షం ఉండదు. కనుక ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీల వలె మనము దేవుని సన్నిధిలోకి రావాలి. ఆయన బల్లను సమీపించేటువంటి మనము యోగ్యులమని కాదు, కానీ పశ్చాత్తాపంతో కన్నీటితో మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ లాంటి అనుభవాలతో మనము ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కృప కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా ప్రభువా నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కానీ ఆమె అయితే తన ప్రభువా నాయన భయముతో నాయన ఎంతో ప్రభుతని నాయన అవగాహనతో నేను పాపిననే బాధతో పశ్చాత్తాపముతో ప్రభా చేసింది నాయన. కనుక నాయన ప్రభుతని ఆమెకు సమాధానం ఇచ్చు. కనుక మా ఆత్మలకు సమాధానము కలిగే భక్తి మేము నేర్చుకోవటానికి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.